మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, చెప్పండి, చార్మి హైకోర్టును ఎందుకు ఆశ్రయించింది? చార్మికి ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ ఆబ్కారీ శాఖ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు జారీ చేసిన నోటీసుల్లో చార్మి కూడా ఒకరున్నారు. నిన్నటి వరకు కూడా చార్మికి చాలా స్పష్టంగా చెప్పారు ఎక్కడ విచారణ హాజరవుతారు అనేది తమ ఇష్టం. సిట్ మిగతా వారందరినీ కూడా సిట్ కార్యాలయంలో విచారణ జరుపుతున్నప్పటికీ ఆమె మహిళ కాబట్టి ఆమె ఎక్కడ ఒప్పుకుంటే అక్కడే విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత 2 రోజుల క్రితం తాను స్వయంగా సిట్ కార్యాలయానికి వస్తానంటూ ఎక్సైజ్ అధికారులకు ఆమె సమాచారం ఇచ్చారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా దర్యాప్తు జరుగుతున్న తీరు అంటే ప్రశ్నిస్తున్న తీరు పైన ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆశ్రమిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో వారందరికీ కూడా రక్త నమూనాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా బలవంతంగా రక్తము, వెంట్రుకలు, గోళ్లు సేకరించడం అనేది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. కాబట్టి ఈ ప్రక్రియను ఆపే విధంగా తనకు కూడా ఆ విధంగా చేయకుండా ముందస్తుగానే ఆ ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా తనతో పాటు అంటే విచారణలో కేవలం ఒక్కరినే అనుమతిస్తూ కుటుంబ సభ్యులను కూడా అనుమతించడం లేదు. కాబట్టి తనతో పాటు ఒక న్యాయవాదిని కూడా అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలి, సిట్ అధికారులను ఆదేశించాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కొద్దిసేపటి క్రితమే ఆమె వ్యాజ్యం దాఖలు చేశారు. కాబట్టి ఇంకా అంటే దానిపైన హైకోర్టు ఇంకా విచారణ స్వీకరిస్తుందా లేదా, దానిపైన హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, దానిపైన సిట్ ఏమంటుంది అనే విషయాలు ఇంకా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.